5 years అయినా మ్యారేజ్ లో నన్ను కొంచెం తిట్టడం కానీ అట్లా అరవడం కానీ ఏం ఉండేది కదండి. కిరణ్ కి కూడా తెలియకుండా కిరణ్ మారిపోయాడండి. కిరణ్ మా అత్తయ్య గారు మాట్లాడుకుంటున్నారండి. ఇంకా ఎన్ని రోజులు పిల్లలు లేరు, ఏమీ లేరు, బయట సమాజం ఏమనుకుంటుంది, మాట గుడ్రాలు గుడ్రాలు అని అంటా ఉంటే రూమ్ లో కూర్చుని ఫుడ్ తినుకోకుండా ఏడుస్తానే ఉండేదాన్నండి. కిరణ్ వాళ్ళ అమ్మ ఇట్లా వేరే దగ్గర ఒక సంబంధం ఉంది, నువ్వు వేరే పెళ్లి చేసుకో, పిల్లలు ఉంటారు, మనకు వారసత్వం కూడా పెరుగుతుంది. పెళ్లి చూపులకు వెళ్ళారండి. మా అత్తయ్య గారు ఒక సంబంధం చూశారు. మా ఫ్రెండ్స్ కి ఇట్లా చూడడానికి వెళ్దాం రా అంటే వెళ్ళాను నేను అని. నేనండి మొన్న పెళ్లి చూపులు అయినాయి కదా సార్. నమస్తే సార్, చెప్పండి సార్. నమస్తే నమస్తే. మీరేమన్నా చూసారా ఇంతకు ముందు సంబంధాలు? మీకు లేదు సార్, నాకు ఇదే ఫస్ట్ టైం అండి. కిరణ్ గారు, నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. నేను సుమన్ టీవీ అందమైన జీవితం నుంచి మాట్లాడుతున్నాను. మీరు అడ్డంగా బుక్ అయ్యారు. పెళ్లి కాలేదా? ఎందుకు కిరణ్ ఇట్లా మాట్లాడుతున్నావు? ఏటీఎం ఎందుకురా దొంగతనం చేసావు అని మేము అడిగితే కనుక ఇక్కడ సీసీటీవీ కెమెరా ఎవడు పెట్టమన్నాడు సార్ అని అన్నాడంట. సీసీటీవీ పెట్టినోడు తప్ప, ఏటీఎం దొంగతనం చేసినోడు తప్ప. ఏంటి మీరు మాట్లాడేది? తనకి పిల్లలు పుట్టారు సార్. కిరణ్ మనకి కావాలంటే పిల్లల్ని తీసుకొచ్చుకుని పెంచుకుంటే నా పిల్లడు అవుతాడా? నాకు వారసత్వం కావాలి కదా స్వప్న. నువ్వు పెళ్లి చేసుకున్న రెండో అమ్మాయికి కూడా పిల్లలు కనకపోతే అప్పుడేం చేద్దాము? కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. ఏవిస్ హాస్పిటల్ సమర్పించే అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. కళ్యాణ్ గారు, ముందు ఎపిసోడ్ లో మనము స్వప్న అని ఒక అమ్మాయి గురించి మీతో మాట్లాడుతూ మధ్యలో మనకి వేరే కాలర్ మనకి డైరెక్ట్ గా స్టూడియోకి రావడంతో ఆ అమ్మాయిని మనం కొంచెం ఆపాము. స్వప్న, కిరణ్ అండి, వైఫ్ అండ్ హస్బెండ్. పెళ్ళైన 5 సంవత్సరాల తర్వాత తనకు తెలియని చాలా సంఘటనలు తన చుట్టూ జరిగిపోతూ ఉన్నాయి. కానీ ఈ అమ్మాయికి పాపం ఏం తెలియట్లా. ఏదో ఒక పెద్ద విషయం తెలిసి ఏం చేయాలో అర్థం కాక చివరికి మన దాకా వచ్చింది. డాక్టర్ గారి సలహా నాకు కావాలి అని చెప్పింది. ఒకసారి కాల్ చేస్తాను మరి. తప్పకుండా మేడం. హలో, స్వప్న అండి. ఎవరండి మీరు? నేను జయానండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. మీ సమస్య గురించి నాకు మెయిల్ చేశారు కదా. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. మీ సమస్య ఏంటో వివరంగా చెప్పండి ఒక్కసారి డాక్టర్ గారికి. నమస్తే అమ్మా స్వప్న. నమస్తే సార్. చెప్పమ్మా స్వప్న, ఏంటి సమస్య? నేను మా హస్బెండ్ ఒక ఐటీ కంపెనీలో పరిచయం అయ్యాం సార్. పరిచయం అయిన తర్వాత ఫ్రెండ్షిప్ తర్వాత ఇంకా ఇట్లా లవ్ లో పడి ఇంకా మా పేరెంట్స్ కి తెలియకోకుండా మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం సార్. ఇంట్లో కూడా చెప్పాము. అటు మా హస్బెండ్ సైడ్ వాళ్ళ పేరెంట్స్ కి చెప్తే వాళ్ళు ఒప్పుకోలేదు సార్. మా పేరెంట్స్ అసలు యాక్సెప్ట్ చేయలేదు. మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. 5 years అవుతుంది సార్. మాకు 5 years అయినా మ్యారేజ్ లో నన్ను కొంచెం తిట్టడం కానీ అట్లా అరవడం కానీ ఏం ఉండేది కదండి. ఇరువైపులా పెద్దలు అంగీకరించారమ్మా? ఇప్పుడు ఆశీర్వదించారా లేదంటే మాటలున్నాయా లేవా? లేదండి, నా సైడ్ నుంచి అయితే నాకు ఇట్లా కొంచెం ప్రాబ్లం ఉంది సార్. మేమిద్దరం 5 years అయింది కదా. 5 years అయిన తర్వాత ప్రెగ్నెన్సీ కొంచెం ఇష్యూ అయ్యింది. నేను ఆ విషయం ఇంకా చాలా బాధతో మా మమ్మీకి ఫోన్ చేసి చెప్పానండి. అప్పటి వరకు మాట్లాడలేదండి. మాట్లాడకపోతే దీని గురించి నేను చాలా బాధతో ఇట్లా జరిగిందమ్మా, ఇట్లా జరుగుతుంది, ప్రెగ్నెన్సీ ప్రాబ్లం అవుతుంది, ఇట్లా మన పేరెంట్స్ లో మన అక్కకు గాని ఎవరికైనా అమ్మమ్మకి కానీ ఇట్లా అయ్యిందా అని అడిగితే, అవునమ్మా ఇట్లా జరిగింది, మీ అక్కకు కూడా ప్రెగ్నెన్సీ అవ్వలేదు కదా, ఇట్లా 5 years తర్వాత ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది, మళ్ళీ 6 years కి వచ్చింది, కానీ అది ఉండలేదు, అందుకే కదా ఇప్పుడు మీ అక్కకు కూడా పిల్లలు లేరు అని చెప్పింది. ఇంకా ఓకే, మా పేరెంట్స్ నుంచే ఇది అంటే వారసత్వంగా ఉంది అని నాకు అప్పుడు ఆలోచన వచ్చింది. డాక్టర్ ని కన్సల్ట్ అయితే సార్ చెక్ చేద్దామని చెక్ చేశారు. ప్రెగ్నెన్సీ అంతా చెక్ చేసిన తర్వాత టాబ్లెట్స్ వాడండి, టాబ్లెట్స్ వాడిన తర్వాత మేము 100% ష్యూరిటీ ఇవ్వలేము, 50-50 ఛాన్సెస్ అమ్మా, అంటే బేబీ గ్రోత్ సరిగ్గా ఉండకపోవడం, మెంటల్ స్టెబిలిటీ కొంచెం తగ్గడం అని చెప్పారండి డాక్టర్. ఇప్పుడు ఫెర్టినైన్ లాంటి ఐవీఎఫ్ సెంటర్లు పెద్ద పెద్ద సంస్థలు చాలా ఉన్నాయి కదా తల్లి. ఇట్లా అయిన తర్వాత నేను వెళ్ళి మా హస్బెండ్ కి ఇట్లా మొత్తం చెప్పాను. చెప్పిన తర్వాత ఓకే ఓకే అమ్మా ఏం కాదు,
అంటే ప్రెగ్నెన్సీ ప్రాబ్లం ఉంటే ఏం చేయలేం కదా మనం. నేను నిన్ను ప్రేమించింది కానీ ఇట్లన్నిటిని కాదు కదా అని కిరణ్ ఇట్లా నన్ను కొంచెం ఓదార్చాడండి. ఈ బాధలో ఎవరు లేకపోతే కొంచెం ఓదార్చే వాళ్ళు కూడా ఉంటారు, అమ్మా నాన్నకి చెప్పి అత్తయ్య మామని తీసుకుని రండి అని చెప్పానండి. కిరణ్ కూడా ఒప్పుకోలేదండి. ఒప్పుకోకపోతే నేను ఎట్లా 1 year లో ఆయన ఒప్పించి వాళ్ళ పేరెంట్స్ ని, మా అత్తయ్యని మా మామయ్యని కూడా ఒప్పించి ఇంటికి తీసుకొచ్చుకున్నామండి. సో వాళ్ళు వచ్చి ఎంతకాలం అయిందమ్మా? మేము తీసుకొచ్చుకుని 1 year అవుతుందండి. ఒకసారి నేను బెడ్రూమ్ లో ఉండగా వాళ్ళు బయట కూర్చుని కిరణ్ మా అత్తయ్య గారు మాట్లాడుకుంటున్నారండి. ఇంకా ఎన్ని రోజులు పిల్లలు లేరు, ఏమి లేరు, ఎట్లా బయట సమాజం ఏమనుకుంటుంది, పిల్లలు ఉంటే ఎట్లా ఉంటది, పిల్లలు లేకపోతే ఏమనుకుంటారు, అమ్మాయి పిల్లలను కనలేదని సమాజం ఏదో బ్యాడ్ గా అనుకుంటారు అని కిరణ్ మాట్లాడుతున్నాడా? ఎక్కువ ఆవిడ మాట్లాడుతుంటే కిరణ్ వింటున్నాడా? మా హస్బెండ్ మాట్లాడట్లేదండి. మా అత్తయ్య గారు కిరణ్ కి చెప్తుంది. అదే కిరణ్ కి కొద్దిగా నైస్ గా ఇంజెక్ట్ చేస్తుంది. ఓకే ఓకే. మరి ఏం చేద్దామమ్మా అని అడుగుతున్నాడు కిరణ్. నేను విన్నానండి ఆ మాట కూడా. ఏంటో అడుగుతున్న అత్తయ్య గారు అని అంటే, ఏం లేదు, అది పిల్లల గురించి అడిగింది అంతే, నేను చెప్పానులే, సర్ది చెప్పానులే, అమ్మ కూడా ఓకే అందులే, ఏం లేదు, ప్రాబ్లం సాల్వ్ అమ్మా అని నాతో చెప్పారండి కిరణ్. సో అది పెద్ద రాద్ధాంతం చేయలే కిరణ్. కిరణ్ కొద్దిగా జాగ్రత్త అయిన మనిషే. మాటలు క్యాలిక్యులేటెడ్ గా ఉన్నాయి, యాక్షన్స్ కూడా క్యాలిక్యులేటెడ్ గానే ఉన్నాయి. అమ్మ స్వప్న ఇలా వింటుంది, ఇలా స్వప్నకు కూడా తెలిసింది, అనవసరంగా మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ డిస్టర్బ్ అవుద్ది, ఈ మాటలు ఇక్కడతో ఆపేయమ్మా అని చెప్పి మరి వాళ్ళ అమ్మగారికి ఒక విధంగా వార్నింగ్ ఇవ్వలేదా కిరణ్? ఎందుకు ఆవిడ అదే పని ఎందుకు కంటిన్యూ చేసింది? కిరణ్ కి వాళ్ళ అమ్మ అంటే చాలా రెస్పెక్ట్ అండి, చాలా రెస్పెక్ట్. వాళ్ళ అమ్మ మాటలో వింటాడు, ఇటు సైడ్ నా మాటలో వింటాడండి. నన్ను అంటే చులకనగా చూస్తారంటారు కదా, తినే వైపు తినతో ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలని అట్లా ఏమి ఉండడు కిరణ్. ఎక్కడైతే ఆపాలో అక్కడ ఆపట్లే కదా. ఒక ఆడపిల్లకి ప్రత్యేకంగా ఒక ఆడది ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత భార్య స్థానంలో కూర్చుని నువ్వు గొడ్రాలివి, ఇండైరెక్ట్ గా అదే కదా, నువ్వు గొడ్రాలి అని రన్నింగ్ కామెంటరీ రోజు పక్క బెడ్రూమ్ నుంచి వినిపిస్తూ ఉంటే ఆ అమ్మాయి ఇంట్లో ఉండాలా, ఎందుకు ఈ గుడిబండ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాను అని అనుకుంటది కదా. ఆ మాత్రం కిరణ్ కి సెన్స్ ఉండాలి కదా. ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తున్నాడు. కానీ నువ్వు ఏదైతే ఒక మాట వినకూడదో ఆ మాట పదే ఇంట్లోంచి వినిపిస్తున్నప్పుడు ఆ మాటను ఆపేటటువంటి ప్రయత్నం కిరణ్ చేయాలిగా. చెయ్యలేదు కిరణ్, అట్లా ఏం చేయలేదండి. కాకపోతే మాకు తెలియకుండా మెయింటైన్ చేశారండి. వాళ్ళ అమ్మను కిరణ్ ఇద్దరు మాట్లాడుకునేవాళ్ళు సీక్రెట్ గా. నాకైతే చాలా చాలా బాధ వేసేదండి. మాట గుడ్రాలు అని అంటా ఉంటే చాలా రోజులు రూమ్ లో కూర్చుని ఫుడ్ తినుకోకుండా ఏడుస్తానే ఉండేదాన్ని అండి. నా బాధ ఎవరికి చెప్పుకోలేకపోయేదాన్ని. ఈవిడైతే మాత్రం డైరెక్ట్ గా నీకేం అటాక్ ఇవ్వలేదు మీ అత్తగారు? లేదండి. నీకేం ఏమడమా ఎప్పుడమ్మా అని అనలేదు, ఓన్లీ కిరణ్ ద్వారా ఎంట్రీ ఇస్తుంది ఈవిడ. అవునండి, కిరణ్ కి కూడా తెలియకుండా కిరణ్ మారిపోయాడండి. ఏదోలే మీరు అలాగే అనుకుంటారులేండి, తెలియకుండా ఎలా మారిపోతారు మన కర్మ. కిరణ్ వాళ్ళ అమ్మ ఇట్లా వేరే దగ్గర ఒక సంబంధం ఉంది, నువ్వు వేరే పెళ్లి చేసుకో, పిల్లలు ఉంటారు, మనకు వారసత్వం కూడా పెరుగుతుంది, గుడ్రాల అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని ఏం చేస్తావు, ఈ అమ్మాయిని నిరూపించుకుంది దానివి. ఇట్లా పెళ్లి చూపులకి వెళ్ళారండి. మా అత్తయ్య గారు ఒక సంబంధం చూశారు. నీకు తెలిసి వెళ్ళారు, నీకు తెలియకుండా ఎన్నింటికి వెళ్ళారు? పెళ్లి చూపులకి వెళ్ళి వచ్చేసారు. నిజంగా పెళ్లి చూపులకి వెళ్ళాడా? నిజంగా పెళ్లి చూపులకి వెళ్ళాడండి, 100% వెళ్ళాడు. నీకెవరు చెప్పారమ్మా ఈ విషయం? తను ఇట్లా పెళ్లి చూపులకి వెళ్ళాడన్న విషయం నువ్వు అట్లా అనుకుంటున్నావా, లేకపోతే నీకు చెప్పిన వాళ్ళు? లేదండి, పెళ్లి చూపులకి వీళ్ళు పెళ్లి చూపులకి వెళ్ళారు కదా, మా అత్తయ్యను మా హస్బెండ్. అక్కడ వెళ్ళినప్పుడు మీ హస్బెండ్ ఏంటి ఇట్లా పెళ్లి చూపుల్లో కూర్చుని ఇట్లా మాట్లాడుకుంటున్నారు, కట్న కానుకలు అన్ని మాట్లాడుకుంటున్నారు, ఇట్లా మీ హస్బెండ్ కే పెళ్లి, నీకు తెలియట్లేదు పిచ్చిదానా, నువ్వు అడగవే అని మా రిలేటివ్స్ వాళ్ళు వచ్చి చెప్పారండి నాకు. వాళ్ళు ఉన్నారా పెళ్లి చూపుల్లో? ఉన్నారు. అంటే ఒకరు చెప్పారా, ఒకరిద్దరు చెప్పారమ్మా నీకు? ఇద్దరు చెప్పారండి. నేను ఫస్ట్ లో ఒకరు చెప్తేనేమో నేను నమ్మలేదు. మా హస్బెండ్ నాతో అట్లా ఉండి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవ్వడు, నాకు తెలుసు ఆయన గురించి, ఆయన ప్రేమ నాకు తెలుసు అనుకున్నాను. కానీ మా అత్తయ్య గారిని చూడగానే ఇంకా వెళ్ళి వచ్చిన తర్వాత కిరణ్ కూడా అడిగాను, ఏంటి పెళ్లి చూపులకి వెళ్ళారా అంటే వెళ్ళాను అని అన్నాడు. తడబడ్డాడు కొంచెం. నేను పెళ్లి చూపులకి వెళ్ళానే, కానీ నాకు కాదు మా ఫ్రెండ్స్ కి ఇట్లా చూడడానికి వెళ్దాం రా అంటే వెళ్ళాను నేను అని చాలా కూల్ గా సైలెంట్ గా
ఆ చాప్టర్ ని అట్లా క్లోజ్ చేసేసాడండి తను. ఇంకా కిరణ్ ఇట్లా చేయడం మంచిది కాదు అది ఇది అంటే కిరణ్ ఇంకా మాట దాటేసేసాడు. అంటే కాదమ్మా, నిజంగా కిరణ్ అబద్ధం ఆడాలి తప్పించుకోవాలి అనుకుంటే కనుక ఏ పెళ్లి చూపులు ఎక్కడ ఎవరిని చూసి ఎవరిని పొరపాటు పడుతున్నారో అనేది కూడా అనలేదు. మా ఫ్రెండ్ సంబంధించిన పెళ్లి చూపులకి వెళ్ళానని అంటున్నాడు. నువ్వు అనే దాన్ని బట్టి ఏంటంటే ఒకరు కాదు సార్, ఒకరిద్దరు చెప్పారు. దాంతోపాటు తడబాటు తర్వాత ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో మీ అత్తగారుని కిరణ్ మాట్లాడుకునే మాటలు బట్టి ఇవన్నీ జతపరుచుకుంటే నాకైతే ఖచ్చితంగా ఇతనికే పెళ్లి చూపులు అనే అనుమానం నాకైతే ఉందండి అని నువ్వు అంటున్నావు. అవునండి, కన్ఫర్మ్ గా ఉందండి. ఆయనకే పెళ్లి చూపులు, రెండో పెళ్లి చేయాలని. నువ్వు మాకెందుకు చేసావమ్మా? నీకేం కావాలి? మాకు ఈమెయిల్ పంపించడానికి నీ బాధ మాకు. నేను చాలా సార్ మీరు చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు. నా ప్రాబ్లం కూడా కొంచెం టేక్ చేసుకుని సాల్వ్ చేస్తారని నేను మీ దాకా వచ్చాను సార్. ఏ విధంగా సాల్వ్ అంటే ఏంటి? ఏం చేయాలి? కిరణ్ కి పెళ్లి జరగకుండా చూడాలా? ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి సార్. కిరణ్ ని కాపాడాలా, లేదంటే కిరణ్ ఇన్ఫ్లుయెన్స్ చేసే అత్తగారిని మళ్ళీ సాగరంపాలా, లేదా కిరణ్ అసలు నిజంగా ఇది చేస్తున్నాడా లేదా అనేటటువంటిది నిజంగా ఒప్పుకోవాలా? ఏంటి నీ వాట్ యు వాంట్? మా అత్తయ్య గారు వద్దు సార్. నాకు ఫస్ట్ ఏంటంటే అత్తయ్య గారు నేను ఎలా తీసుకొచ్చుకున్నానంటే సార్, నాకు మా అమ్మ నాన్న లాగా ఉంటారని నేను ఆ హోప్ తో తీసుకొచ్చుకున్నాను. తీసుకొచ్చుకుంటే మా అత్తయ్య నాకు ఇట్లాగా ప్రాబ్లమ్స్ పెడతా ఉంటే నేను ఎట్లా తట్టుకోగలుగుతాను సార్? అది ఓకే, అది పాయింట్ నెంబర్ 1. ఇంకా అమ్మా, నా హస్బెండ్ నాకు కావాలి సార్. ఎందుకంటే నా కిరణ్ ముందు వెనక ఎట్లున్నాడో 5 years లో మాది ఎట్లుందో అట్లానే నాకు కావాలి సార్. అట్లాంటి కిరణే కావాలి. మళ్ళీ పెళ్లి చేసుకునే కిరణ్ నీకు వద్దు. ఇట్లా రెండో పెళ్లి చేసుకోవడం, నన్ను అవాయిడ్ చేయడం ఇవన్నీ నాకు వద్దు సార్. నాకు దీని నుంచి నాకు మీరు న్యాయం చేస్తారని మీ దాకా వచ్చాను సార్. ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటో తెలుసా? అమ్మ నాన్న అనుకుని అత్తమామల్ని ఇంట్లో తెచ్చి పెట్టుకోవటం వరకే నీ పాత్ర. వెనక్కి ఎగ్జిట్ డోర్ ఉండదు దీనికి. ఎగ్జిట్ డోర్ అనేటటువంటి దాని యొక్క తాళం చెవి కిరణ్ చేతిలో ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే అది కొద్ది కష్టసాధ్యం. ఇప్పుడు ఏంటంటే పెళ్లి చేసుకుంటే బాబు ఇది అది అని రకరకాలు చెప్పొచ్చు మనం, కానీ వచ్చినటువంటి తల్లిదండ్రులని ఇద్దరు తల్లి కొడుకులు ఇద్దరు బాగా అలవాటు పడ్డారు, చిట్టపట్ట మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఈరోజు ఏ కారణం చూపెట్టావుని వెనక పంపిస్తాం? ఆవిడలో మార్పు రావాలి, అతను ఒప్పుకోవాలి కదా. అదే. సో అది చూద్దాంలేమ్మా. కిరణ్ అసలు ఏమంటాడు? ఈ మొత్తం అసలు ఈ పెళ్లి చూపులు అనే సంఘటన అసలు అంగీకరిస్తాడా, ఇంకో పెళ్లి అనేది అంగీకరిస్తాడా లేదో ఫస్ట్ అది చూడాలి మనం. నీ వరకు నీకు నమ్మకం ఉంది, కానీ కిరణ్ ఏం చెప్తాడో మనం చూద్దాం. ఇప్పుడు నిన్ను సహజంగా మనం ఏమంటాం అంటే నువ్వు ఫోన్ కలుపు అని అంటాం. నువ్వు ఫోన్ కలిపితే కనుక పాత పాటే మనకు వినిపిస్తుంది. నేనే పెళ్లి చూపలేదు, మా ఫ్రెండ్ పెళ్లి, మా ఎదురింటి అంకుల్ పెళ్లి ఏదేదో అంటాడు. సో మనం ఏం చేద్దాం అంటే కనుక మేమే ఫోన్ కలుపుతాము, నువ్వు కట్ చేస్తే మేము ఫోన్ కలుపుతాము. మొన్న పెళ్లి చూపులు తీసుకొచ్చినటువంటి మ్యాట్రిమోనీ లాగా మేము మాట్లాడతాం. ఏమ్మా, ఇప్పుడు ఈ కాన్వర్సేషన్ అంతా కూడా నువ్వు రికార్డ్ బటన్ ఆన్ చేసుకో, నీ ఫోన్లో నువ్వు రికార్డ్ చేసుకో, అది నువ్వు నీ దగ్గర పెట్టుకో. హలో కిరణ్ గారు, నేనండి. మొన్న పెళ్లి చూపులు అయినాయి కదా. నమస్తే సార్, చెప్పండి సార్. నమస్తే. ఇప్పుడు అంతా సాఫీగా అయ్యింది, చాలా హ్యాపీ. మీకు కూడా అమ్మాయి బాగా నచ్చినట్టుంది. నచ్చింది సార్, అమ్మాయి నచ్చింది. ఆ అమ్మాయికి కూడా మీరు బాగా నచ్చారంట. ఎందుకంటే ఆ అమ్మాయికి దగ్గర ఒక 12 సంబంధాల వరకు చూశారు. మీరేమన్నా చూసారా ఇంతకు ముందు సంబంధాలు? మీకు లేదు సార్, నాకు ఇదే ఫస్ట్ టైం అండి. ఇదే ఫస్ట్ టైమా? మీకు ఫస్ట్ టైమే లవ్ ఎట్ ఫస్ట్ సైట్. అమ్మాయి బాగుందా? బాగుంది సార్. వాళ్ళ తల్లిదండ్రులు పేరెంట్స్ అందరు నచ్చారా మీకు? అంతా బాగుంది సార్, కాకపోతే కొంచెం కట్నమే కొంచెం తక్కువ అంటున్నారు సార్. దానివల్లే కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. ఎంత ఆశిస్తున్నారు మీరు? నాకు ఒక 30 lakhs వరకు అయితే పర్వాలేదు సార్. మీ పేరెంట్స్ ఏమంటారు? మీ అమ్మగారు వాళ్ళు? మా అమ్మగారు అయినా సార్ అదే సార్, కట్నం గురించే సార్. ఆగే లేదంటే మీకు మొన్నే ఫోన్ చేశారు మా వాళ్ళు. మరి ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఏంటి? ఎటువైపు వెళ్దాం అంటే ఇంకా ముహూర్తాలు పెట్టుకుందామా, లేదంటే కట్నం అనే అంశం తేలేంత వరకు మీరు ఇలాగే ఉంటారా? లేదు సార్, అది ఏదో తేల్చండి, లేదంటే నేను వేరే సంబంధం ఏదైనా చూసుకుంటారా? సరే, మా ద్వారా వెళ్తారా, మా మ్యాట్రిమోనీ ద్వారా, లేదంటే వేరే వాళ్ళ ద్వారా వెళ్తారా? మీరు చూసినా పర్వాలేదు సార్, బయట ఏదైనా మంచిది వస్తే బయట చూసుకుంటారు. మాకేంటంటే ఒక 2 ఇన్పుట్స్ వచ్చినాయి. ఏంటంటే మీకు ఆల్రెడీ పెళ్ళి అయ్యింది, ఒకసారి చెక్ చేసుకోండి, అన్ని క్లారిఫై చేసుకున్నారా లేదా, ఆడపిల్లకి సంబంధించిన జీవితం ఇలాంటి మోసాలు చాలా జరుగుతున్నాయి అన్నారు. ఎవరు చెప్పారు సార్ నాకు పెళ్ళి అయిందని? ఎవరో ఒకడు ఉంటారులేండి, ఒకరిద్దరు అలా మాట్లాడారు. మేమేం పెద్ద నమ్మలేదులేండి. మీకు అతని పెళ్లి అవటం ఏంటి? అబద్ధం సార్, అలాంటిది. సో పెళ్లి అవ్వలేదు, లవ్ మ్యారేజ్ అయ్యిందా మీకు? మ్యారేజ్ అవ్వలేదు సార్ నాకు. ఏమో మాకుండే అనుమానం ఏంటంటే మీకు లవ్ మ్యారేజ్ అయ్యింది, కొంతకాలం మీరు ప్రేమించుకున్నారు, గాఢంగా ప్రేమించుకున్న తర్వాత పెద్దలు అంగీకరించకపోయేటప్పటికీ మీరిద్దరు వెళ్ళిపోయి మీరు
స్వప్న అనేటటువంటి మీ భార్య, మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నటువంటి మీ భార్య, మీ ఇద్దరు కలిపి పెద్దల అంగీకారం లేకపోయినా కూడా వెళ్ళి పెళ్లి చేసుకున్నారు. ఇప్పటి వరకు కూడా మీ పెద్దల అంగీకారం లేదు. కానీ ఈ మధ్యకాలంలో మీ అత్తగారు వచ్చి మీతో పాటు ఉండటం అనేది జరిగిన తర్వాత మీ లోపల మీకు పిల్లలు లేరు కాబట్టి మీకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. గొడ్రాలైనటువంటి భార్యని ఇంట్లోంచి ఏదో విధంగా మెడపట్టుకుని గెంటేయటం వీలు కాదు కాబట్టి ఒక కొత్త సెటప్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టాలనేటటువంటి ఒక కథ మీరు మీ అమ్మగారు కలిసి పన్నాగం పన్నారు అనేటటువంటిది మా వరకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. కిరణ్ గారు, నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. నేను సుమన్ టీవీ అందమైన జీవితం నుంచి మాట్లాడుతున్నాను. నాతో పాటు జయ గారు ఉన్నారు. మీరు అడ్డంగా బుక్ అయ్యారు. పెళ్లి కాలేదా? ఎందుకు కిరణ్ ఇట్లా మాట్లాడుతున్నావు? అలా కాదు కిరణ్ గారు, ఒకటి మీకు ప్రస్తావన, వాడెవడో ఏటీఎం దొంగతనం చేశాడంట. ఏటీఎం ఎందుకురా దొంగతనం చేసావు అని మేము అడిగితే కనుక ఇక్కడ సీసీటీవీ కెమెరా ఎవడు పెట్టమన్నాడు సార్ అని అన్నాడంట. సీసీటీవీ పెట్టినోడు తప్ప, ఏటీఎం దొంగతనం చేసినోడు తప్ప? ఏంటి మీరు మాట్లాడేది? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏమనుకుంటున్నారు కిరణ్ గారు? ఇప్పుడు వరకు మీ ఆవిడ ఏమో వచ్చి దేవుడు అది ఇది అని పూజించింది. లేనిపోయిన ఆలోచనలు మా అమ్మ మా ఆయన నెత్తిలో పెడుతుందండి, అప్పటి వరకు లేనటువంటి ఆలోచన ఇప్పుడు కొత్తగా వచ్చిందండి అని అంటున్నది. కానీ ఇదంతా కూడా మీకు చాలా ఇష్టపూర్వకంగా ముందుకెళ్తూ దానికి ప్లస్ మీరు కట్నం కూడా తీసుకోవాలి, ఇక్కడ కట్నం సరిపోవట్లేదు కాబట్టి వేరే పెళ్లి చూపులకు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన వరకు ఉన్నదంటే కనుక మీ అమ్మగారి పాత్ర ఎంత, మీ పాత్ర ఎంత కిరణ్ గారు ఇందులో? ఇంకా గారు అని చెప్పి చాలా మర్యాదగా సంబోధిస్తున్నాను మీలాంటి వాళ్ళని. కిరణ్, ఏంటి కిరణ్ నీకు పెళ్లి కాలేదు అని నువ్వు అంత మంచిగా చెప్తున్నావు? నేను ఎవరిని నీ లైఫ్ లో? స్వప్న అనే దాన్ని నేను ఎవరిని అసలు నీ లైఫ్ లో? స్వప్న, నువ్వు అలాంటి నేనేం చెప్తాను స్వప్న? ఇంకేం చెప్పాలి? అసలు మీ ప్రాబ్లం ఏంటి కిరణ్? మీ ప్రాబ్లం ఏంటి? ఇంత పెద్ద మీరేం నాటకం ఆడలేదు అన్నది మాకు అనిపిస్తుంది. 5 సంవత్సరాల పాటు మీ జీవితం చాలా సాఫీగా ఉంది. తల్లిదండ్రులా చూసుకోవాలని చెప్పి అత్తమామని ఇంట్లో పెట్టుకున్న తర్వాత మీరు ఎందుకు ఇలా మారిపోయారు? కేవలం పిల్లలు లేరు అనేటటువంటి ఉద్దేశంతో మీకు ఈ చండాలపు ఆలోచన వచ్చిందా? లేదంటే ముందు నుంచే మీరు నడిపిస్తున్నటువంటిది అంతా కూడా ఈ అమ్మాయి మీద ప్రేమ ఆప్యాయతలు చూపెట్టేదంతా కూడా నాటకమా? చూడండి సార్, నాకు తన మీద ప్రేమ లేకపోవడం కాదు సార్, తను నేను ప్రేమించే పెళ్లి చేసుకున్నాం. ఇప్పటికి మేము పెళ్లి చేసుకుని 5 సంవత్సరాలు అయింది. బిఫోర్ 2 years వరకు మా లైఫ్ చాలా హ్యాపీగా ఉంది. మీరు కావాలంటే తను ఎంక్వైరీ చేయండి, తను అడగండి. మీరు చెప్పిన దానికంటే 10 రెట్లు ఎక్కువే చెప్పిందిలేండి అమ్మాయి మీ గురించి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే తనకి పిల్లలు పుట్టారు సార్. అంటే మీరు అనుకున్నారా ప్రేమించుకున్నప్పుడే మనం పెళ్లి చేసుకుని కలిసి ప్రయాణం చేయాలంటే 2 years లోపల పిల్లలు పుడితే నువ్వు భార్యవి, లేదంటే నిన్ను బయటకు గెంటేస్తానని అనుకున్నారా? ఒకప్పుడు ప్రాబ్లం మీకే ఉంటే కిరణ్ గారు, ప్రాబ్లం మీకే ఉంటే, ఇప్పుడు ఆవిడకి ప్రాబ్లం కాబట్టి ప్రాబ్లం మీకే ఉంటే కనుక అప్పుడు స్వప్న గారు కూడా వేరే పెళ్లి చూపులకి వెళ్ళొచ్చా వాళ్ళ అమ్మగారితో పాటు? ఆ ఈక్వేషన్ వర్కౌట్ అవుదా? మన సమాధానం ఆ ఈక్వేషన్ వర్కౌట్ అవుదా? ఆ లెక్క తేలదా? నమ్మలేకపోతున్నాను కిరణ్. మీరే చెప్పండి సార్, నాకు వారసత్వం కావాలి, నేను 2వ పెళ్లి చేసుకుంటాను. చెప్పండి సార్ మీరే తనకి. ఏంటి తనకి? నేను ఇప్పుడు ఆ అమ్మాయి మాకు కంప్లైంట్ పెడితే ఇప్పుడు అమ్మాయి నువ్వు మాట్లాడమ్మా, నువ్వేం మాట్లాడాలో మాట్లాడు. అతను ఏం చెప్తున్నాడో మాకు అర్థం కావట్లేదు. నువ్వు మాట్లాడు. ఏంటి కిరణ్ నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు? మన 5 years లవ్ ఏమైపోయింది? ఇప్పుడు మీ అమ్మ ఇట్లా రాగానే ఇట్లా మారిపోయావు. ఏంటి కిరణ్? ఇప్పుడు నాకు వారసత్వం కావాలి కదా స్వప్న. కిరణ్, మనకి కావాలంటే పిల్లల్ని తీసుకొచ్చుకుని పెంచు. అంత పిల్లలు పెంచుకున్నాం కిరణ్. ఎందుకు కిరణ్? పెంచుకుంటే నా పిల్లడు అవడు కదా స్వప్న, పెంచుకుంటే నా పిల్లడు అవుతాడా? కిరణ్, నీకు తమ్ముడు ఉన్నాడుగా కిరణ్. నీకు తమ్ముడు పుట్టిన పిల్లలు అన్న ఆ పిల్లలు కూడా నీకు డాడీ లెక్కే కదా కిరణ్. ఎందుకు? అవును స్వప్న, ఇప్పుడు ఆడపిల్లలు ఆడికి పిల్లలు అవుతారు కానీ నాకు పిల్లలు అవుతారా చెప్పు? నా తమ్ముడు పిల్లలే, నేను ప్రేమగానే పెంచుకుంటాను. వాళ్ళకి ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళ తండ్రి ఆడే గుర్తొస్తాడు తప్ప నేను గుర్తురాను కదా. కిరణ్, పెళ్లి చేసుకుంటావు, పిల్లల గురించి పెళ్లి చేసుకుంటావు. నువ్వుని నీ సో కాల్డ్ సెకండ్ వైఫ్ మీరిద్దరు కలిపి అక్కడ బెడ్రూమ్ లో సరసాలు ఆడుతూ ఉంటారు. ఈ అమ్మాయి ఏం చేయాలి? వంటగదిలో గిన్నెలు కడగాల? ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి? తను ఉంటుంది సార్, తన ఎక్కడికి వెళ్ళిపోతుంది, తను ఉంటుంది. అమ్మాయి కూడా నువ్వు దరిద్రం మెడకు చుట్టుకుంటే ఇలాగే ఉంటది. నువ్వు పెళ్లి చేసుకున్న 2వ అమ్మాయికి కూడా పిల్లలు కనకపోతే అప్పుడేం చేద్దాము? ఇంకొకటి వస్తుంది, 3 bedroom హౌస్. అప్పుడు కాదు ఏంటి అసలు ఈ ఈక్వేషన్? సీనే ఇది, పెద్ద సీన్ కాదేంటి? చాలా పెద్ద సీన్ ఇది. అసలు నువ్వు నిజంగా ఇప్పటి వరకు నిజాయితీగా ప్రేమిస్తున్నావా, ఇదంతా కపట నాటకమా అనేటటువంటిది మాకు అర్థమవుతుంది. ఒకే విషయం మాకు తేలాలి, ఇది నీకు వచ్చినటువంటి ఆలోచన లేదంటే సెకండ్ ఎంట్రీ ఇచ్చినటువంటి మీ తల్లి గారు మీ బ్రెయిన్లో పెట్టిందా?
ఎవరు పెట్టినా కూడా ఆవిడ కూడా మా తల్లి గారు నాకు బ్రెయిన్ లో పెట్టింది ఏం లేదు. తను మీకు మా అమ్మ గురించి చాలా చెప్పే ఉంటది. మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నాను. వాళ్ళ అమ్మగారే చెప్పారు అన్ని వాళ్ళ అమ్మే చేసిందని చెప్పు ఉంటది. ఏ తల్లి తన కొడుకుని పాడైపోమని ఏ తల్లి చెప్పదు సార్. మా అమ్మ అయితే నాకు చెప్పలేదు, నీకు పిల్లలు కావాలి కదా, నీకు వారసత్వం కావాలి కదా, నువ్వు అక్కడ ఎలా ఉండిపోతావు అని అన్నది అంతే. కిరణ్ నేను అడిగినప్పుడు అమ్మ నాన్న అత్తయ్య మామయ్యని ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నావు అని అన్నప్పుడు నీకు గుర్తు రాలేదా ఈ విషయాలన్నీ? ఎందుకు ఇట్లా మారుతున్నావు నువ్వు? నేను మారడం ఏంటి స్వప్న? ఇప్పుడు జరిగేది అదే కదా. ఇప్పుడు నేనేం చేయను చెప్పు. ఇప్పుడు అక్కడేమో మా అమ్మ నువ్వు పిల్లలు కావాలి, నువ్వు రెండో పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను అంటుంది. ఓ పక్క నువ్వు చచ్చిపోతాను. మీ ఇద్దరు కదా మధ్యలో నేను కావాలి. సో మీకేమి ఇప్పుడు మీకంటూ పిల్లలు కావాలి అనేటటువంటి ఉద్దేశం లేదు, కానీ మీ అమ్మగారికి మాత్రం వారసుడు కావాలి అనేటటువంటి ఆలోచన వల్ల ఆవిడ అది బలవంతం పెట్టింది కాబట్టి మీరు ఈ లూప్ లోకి వెళ్ళారా? ఇప్పుడు నాకు కూడా ఉంది సార్. మొన్నటి వరకు నాకు కూడా లేదా ఆలోచన, ఇప్పుడు నాకు కూడా ఉంది సార్. నా కొలీగ్స్ అందరినీ చూస్తుంటే నాకు కూడా పిల్లలు అంటే బాగుండన్న ఆలోచన నాకు కలుగుతుంది. కరెక్టే, కానీ నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి ఈ అమ్మాయికి తన జీవితంలో మొదటి స్థానం కాకుండా రెండో స్థానంలో ఎలా ఉంటుంది ఆ అమ్మాయి? ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి? పిల్లల మాట తర్వాత మాట్లాడదాం. నువ్వు ప్రేమించి నమ్మి వాళ్ళ తల్లిదండ్రులు వదిలేసి ఇక్కడికి వచ్చి ఈ అమ్మాయి నీతో పాటు కాపురం చేస్తుంది. అటువైపు తల్లిదండ్రులు లేక ఇక్కడ భర్త స్థానం అనేటటువంటిది లేక ఏమైపోద్ది ఈ ఆడపిల్ల? ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి? తను అక్కడే ఉంటది. తను ఎప్పుడు ఎలా ఉంది ఇప్పుడు అలాగే ఉంటది. రెండో పెళ్లి చేసుకునే అమ్మాయికి ఇట్లా పెళ్లి అయింది, నాకు ఒక భార్య ఉందని చెప్తాడా? మరి వాళ్ళు ఒప్పుకుంటారా? ఇప్పుడు మీరు ఇన్ని చెప్తున్నారు కదా సార్, రేపొద్దున మీకు ఎలా ఆ సిచ్యువేషన్ లో మీరుంది మీరేం చేద్దరు సార్? పిచ్చి మాటలు మాట్లాడుకు. నీ సిచ్యువేషన్ లో మేము ఉండటం ఏంటి? మేము ఉంటే ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోము. మైండ్ నుండి మాట్లాడుతున్నావా లేక మాట్లాడుతున్నావా? ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడు బాబు నీలాగా అందరూ ఉంటారని అనుకోవద్దు. నువ్వు ప్రేమించావు ఒక ఆడపిల్లని కాదు కళ్యాణ్ గారు. ఆయన ఏదో కరెక్ట్ ఆలోచన చేస్తున్నాడు, మిగతా వాళ్ళందరూ చాలా తప్పుగా ఆలోచన చేస్తున్నారు అనుకుంటున్నాడు. అసలు వాస్తవానికి ఇది ఎలా ఉండాలంటే నీకు తెలియదు స్వప్న. నువ్వు ముందే ఫోన్ చేసావు, పెళ్ళి అయిన తర్వాత ఫోన్ చేయవలసింది. అప్పుడు ఇతనికి ఏమవుతుంది అంటే కనుక అప్పుడు బైగమీ కింద ఇతను లోపల ఉంటాడు, జైల్లో ఉంటాడు. అది పెద్ద శిక్ష. 7 సంవత్సరాల పాటు ఎంతో జైల్లో ఉంటాడు. నాకు కరెక్ట్గా తెలియదు. నువ్వేంటంటే పెళ్లి చూపులప్పుడే నాకు తొందరపడి ఫోన్ చేసావు. అతనికి ఇలా చేస్తే కనుక ఏంటి శిక్ష అనేది తెలియక చేస్తున్నాడో, లేదంటే నిన్ను కాస్త అలా దుబ్బితే కనుక నువ్వు మెత్తబడిపోతే కనుక 2 ముగ్గురిని 4 తీసుకొచ్చి పెట్టుకోవచ్చు అని అనుకుంటున్నట్టున్నాడు. నీ అసెస్మెంటే ఈ మనిషి గురించి తప్పు. నువ్వు చాలా అమాయకురాలివి. మీరు ఎప్పుడు ఆడపిల్ల వైపే మాట్లాడుతున్నారు సార్. ఫస్ట్ నుంచి నేను అక్కర్లేదయ్యా, ఆడపిల్ల వైపు నేను ఎప్పుడూ మాట్లాడలేదయ్యా. నువ్వు ఎప్పుడు కూడా మేమి చెప్తా నువ్వు అనుకున్నది మాత్రం సొల్యూషన్ కాదు అనేది అయితే ఫస్ట్ బలంగా చెప్తా. తర్వాత ఎటువంటి సొల్యూషన్ ఉంది అనేటటువంటి వారసుడు కావాలనేటటువంటి దానికి కూడా సొల్యూషన్ చెప్తా. కానీ ఫస్ట్ నీకు నీ మనసులో స్వప్న అనేటటువంటి వ్యక్తికి ఒక చాలా ప్రధానమైనటువంటి స్థానం ఉంది. నా ప్రేమ ఏమి ఒక స్థానాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను అంటున్నాడు సార్. చూడండి సార్, అమ్మమ్మ ఒక్క నిమిషం. ఆయన మనసు చాలా విశాలమైందమ్మా. ఎంతమందికైనా స్థానం ఇస్తాడు. తను ఉంటుంది అని పెళ్లి చేసుకుంటాను, నువ్వు కావాలి తను కావాలంటే నేను ఎట్లా యాక్సెప్ట్ చేయాలి? అసలు ఆ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది అమ్మాయికి? పెళ్లి చూపుల్లోకి వెళ్ళి నీకు పెళ్లి అవ్వలేదు, ఇదే ఫస్ట్ మ్యారేజ్ అన్నట్టుగా ఒక అబద్ధం చెప్పడం, వాళ్ళని మోసం చేయటం, ప్లస్ కట్నం అడగటం, ప్లస్ నాకు ఆ అమ్మాయి నచ్చిందండి 30 లక్షలు కావాలని డిమాండ్ చేయటం. అసలు నువ్వు ఎవరనుకుంటున్నావు? నువ్వేమనుకుంటున్నావు? నీకు నిజంగా పిల్లల గురించే ఇది ఆలోచన అయితే కనుక 1.25 లక్ష దారులు చెప్తాం మేము. అడాప్షన్ నచ్చకపోయినా కూడా 1.25 లక్ష సైంటిఫిక్ దారులు చెప్పడానికి మేము రెడీగానే ఉన్నాం. మీరైతే ఏం ఎవరిని కలవాలి, ఎక్కడికి వెళ్ళాలి కావాలంటే సలహా మేమిస్తాం. ఎవరితో మాట్లాడాలో నేను అపాయింట్మెంట్ మాట్లాడి తీసుకొని మరీ మిమ్మల్ని పంపిస్తాం. సార్ నాకు ఒక డౌట్ సార్, నాకుంది అన్నాడు కదా ప్రాబ్లం, అదే ప్రాబ్లం తనుకుంది. సిచ్యువేషన్ లో ఏం చేసేవాడు? ఆ ప్రశ్న 100 రకాలుగా అడిగినా అతని దగ్గర సమాధానం ఉండదు. నువ్వు పెళ్లి చేసుకోబోయే దొంగ పెళ్లి చేసుకోబోయే ఇంకో అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయికి పిల్లలు పుట్టపోతే తర్వాత ఇంకో అమ్మాయిని చేసుకుంటావా అనేటటువంటి దాని దగ్గర సమాధానం ఉండదు. ఇది ఇంతకాలం పట్టి ప్రేమించినటువంటి ఈ భార్యకి ఇదే స్థానం ఉంటుంది. చేసుకుంటాడు సార్, ఇంకో పెళ్లి చేసేసుకుంటాడు సార్. తనకి వారసత్వం చేసుకుంటాను కదా, చేసుకుంటాను, ఇంకెందుకు వదిలే, నేను చేసుకుంటాను. ఇప్పుడు ఏంటి మీ ఇష్టమే, మీ ఇష్టమే, ఇష్టం వచ్చినట్టు చేసేసుకోవటమే. ఏం మాట్లాడుతున్నారు? కిరణ్ మీరు ఒక వేదికలో మాట్లాడుతున్నారు, గుర్తుంచుకోండి. మీ కాల్ రికార్డ్ అవుతోంది ఇక్కడ.
మీరు ఆసమాషిగా మీ ఇద్దరు మాట్లాడుకోవట్లేదు. తప్పే మాట్లాడుతున్నావు. తప్పు మాట్లాడట్లేదు కాదు, నువ్వు మాట్లాడేదే తప్పు. కిరణ్, నీకు ఇక్కడ పరిణామాలు అర్థం కావట్లే. నీ వైఫ్ కూడా ఇలా మోసపూరితంగా నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుని ఈ విధంగా మోసం చేస్తున్నావు అని చెప్పి ఈ అమ్మాయి కూడా నీ మీద చీటింగ్ కేసు వేయడానికి అవకాశం ఉంది. ఇవన్నీ దాటుకుని వెళ్ళి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు అనుకో, ఇంకా దానికి అద్భుతమైనటువంటి శిక్ష నీకు పడుతుంది. నేను లాయర్ని కాదు, ఒక డాక్టర్ని, కానీ నాకు ఉండే ఆలోచన అనుభవంతో అద్భుతమైనటువంటి శిక్ష పడుతుంది. ఒక 5 స్టార్ చెరసాలలో నువ్వు ఉంటావు. అదైతే మాత్రం గ్యారంటీ. ఇదంతా ఊహించుకుని ఇంత ఘాటుగా వ్యవహరిస్తున్నావా, లేదంటే తెలివి తక్కువగా వ్యవహరిస్తున్నావా, లేదంటే ఎవరన్నా నీ మీద బలమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ చూపెట్టడం వల్ల ఇలా ప్రవర్తిస్తున్నావా, నాకైతే అర్థం కావట్లేదు. మరి అమ్మాయి మీద ప్రేమ ఏమైంది కిరణ్ నీకు? మాకు అర్థం కాని విషయం, నాకు దాని నుంచి అదే అర్థం కావట్లేదు. నీ ప్రేమిస్తే ఇట్లా ప్రేమించడమేనా? ప్రేమిస్తూనే ఉంటాం, పిల్లల గురించి చెప్పండి ఎలా ఉంటుంది? పక్కన మా అమ్మ పొద్దున్న లేచిన దగ్గర నుంచి పిల్లలు పక్కింటి పిల్లలు ఎడుతున్నారు, నీ పిల్లలు ఎప్పుడు ఎడుతున్నారు. టార్చర్ నేను తట్టుకోలేకపోతున్నాను మేడం. అసలు ఇట్లాంటి టార్చర్ నేను ఫేస్ చేయడానికే నాకు చాలా ఇదిగా ఉంటుంది మేడం. అందుకే నేను 2వ పెళ్లి చేసుకుందాం అన్న డెసిషన్ వచ్చాను. కానీ కరెక్ట్ అయినా నువ్వు టార్చర్ పడుతున్నావని ఆ అమ్మాయిని టార్చర్ పెట్టొచ్చా? ఆలోచించావా? నీ బాధ మాకు అర్థమైంది. నీ బాధ అనేటటువంటి తాత్కాలికమైనటువంటి బాధ. అంటే మీ అమ్మనైనా మందలించచ్చు, మీ అమ్మనైనా కౌన్సిల్ చేయొచ్చు, మీ అమ్మగారిని ఏ స్థానంలో ఉంటే కనుక మీ ఇద్దరు హ్యాపీగా సుఖంగా ఉన్నారో అక్కడ పంపించేయచ్చు మీ అమ్మగారిని. ఇవన్నీ చెప్పడం వల్ల తీసుకొచ్చాను సార్ నేను. తన చెప్పడం వల్ల తీసుకొచ్చాను, లేదంటే అప్పటి వరకు మాకు ఎంతో. అవునవును, అది కూడా చెప్పింది. ఈవిడేదో అనుకుంది పిల్లలు లేరు కదా, పెద్దవాళ్ళే పిల్లలు అవుతారని చెప్పి తీసుకొచ్చుకుంది. ఈవిడ చేతులతో ఈవిడ చేతులు కాల్చుకుని అతి మంచితో ఆలోచించింది. కాదు మా కిరణ్, ఒక పని చేయి, అమ్మని ఒకసారి తీసుకురా, డాక్టర్ గారితో మాట్లాడిద్దాము. ఆవిడ మనసులో కొంచెం మార్పు తీసుకొచ్చి. సరే, నీ అమ్మగారు మరి ఏం చేద్దాం చెప్పు. ఇప్పుడు నీకైతే కనుక పెళ్లి చేసుకోవాలి కాదు నాన్న. ఒకటి నిజంగా పిల్లలు కావాలి అంటే కనుక ఇందాక మేము రిపోర్ట్స్ అన్ని చూసాము. నాకు ఉండేటటువంటి ఆలోచన, నేర్పరితనం, అవగాహనతో మీరు చేసినటువంటి ప్రయత్నం ప్రామిస్ గా చెప్తున్నాను 20%. ఇంకా 80% ద్వారాలు ఓపెన్ అయ్యి ఉంది. ఖచ్చితంగా మీ ఇద్దరికి ఒక చక్కటి బిడ్డ పుట్టడం అనేటటువంటిది గ్యారంటీ అన్నట్టుగానే నాకు అనిపిస్తుంది. ఆ దారులు ఏంటి అనేటటువంటిది నేను చెప్తాను. నెంబర్ ఆఫ్ డాక్టర్స్ తో నేను ఇంటర్వ్యూస్ చేస్తాను కిరణ్. మీరు నా ఇంటర్వ్యూస్ చూస్తూనే ఉంటారు కదా. ఎస్ మీకు ఖచ్చితంగా మార్గం ఉంటుంది. మనకి సైన్స్ ఎంత అభివృద్ధి చెందింది, కాస్త కాంప్రమైజ్ అయితే చాలు, ఖచ్చితంగా మీకు మంచి సొల్యూషన్ దొరుకుతుంది. ఆ విషయం మాట్లాడదాం. ముందు మీ విషయం అది ఒకటి. రెండో అంశం ఏంటంటే కనుక నువ్వు ఇంత పెద్ద స్టెప్ తీసుకున్నావు అంటే 5 years ఆఫ్ లవ్, అంత 5 years ఆఫ్ మ్యారేజ్, దానికి ముందు ఇంకో 3 years ఆఫ్ లవ్, ఇవన్నీ కలుపుకుని ఒక 8 years ఆఫ్ ప్రయాణంలో ఒక పరాయి స్త్రీని మీ ఇంట్లోకి తీసుకొచ్చి పెళ్లి చేసుకుని అఫీషియల్గా అఫీషియల్గా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం నువ్వు చేసే అంత లెవెల్కి వెళ్ళావు అంటే కనుక నీ బ్రెయిన్ ఎంత విషపూరితమైంది, ఎంత బ్రెయిన్ వాష్ జరిగింది అనేది మాకు అర్థమవుతుంది. నువ్వు చెప్పినటువంటి మాటలు మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ఏ కొడుకు కూడా తల్లి గురించి మూర్ఖురాలు, ఆవిడ ఎంత చెప్పినా వినదు, మీ కౌన్సిలింగ్కి రాదు, ఆవిడ మాట ఆవిడే నెగ్గుతుంది అనే మాట మీరు అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీ అమ్మగారు మిమ్మల్ని ఇద్దరిని విడగొట్టేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు అనేది మాకు అనిపిస్తుంది. ఈ రోజు ఏంటంటే ఈ అమ్మాయి అమాయకురాలుగా అయ్యో అత్త ఎక్కడో ఉండటం ఏంటి, మన ఇంట్లో ఉంటే కనుక నాకు సుఖం మీకు సుఖం అనేటటువంటిది ఆలోచన ఈ అమ్మాయి తప్పు అయ్యింది. ఈ అమ్మాయి నాలుగు ఈ అమ్మాయి ఖర్చుకున్నట్టు అయ్యింది. కాబట్టి ఇక్కడ నేను అనుకునేది ఏంటంటే 2 ఆప్షన్స్. ఒకటి, పిల్లలు పుట్టేదానికి ఎటువంటి ద్వారాలు ఉన్నాయన్నది మేము చెప్తాం. రెండోది ఏంటంటే మీ అమ్మగారిని నా వరకు తీసుకురావడానికి ట్రై చేయండి. లేదండి ఆవిడ రాదు, లొంగదు, వినదు, చేయదు అంటే కనుక దయచేసి ఇది కఠినమైనటువంటి నిర్ణయమైనా కూడా ఇటువంటి తప్పుడు ఆలోచన మీ బ్రెయిన్లో పెట్టినందుకు ఆవిడ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడికి మీ అమ్మగారు వెళ్ళిపోతుంది. కొన్ని రోజులు దూరంగా ఉంచండి, ఉండటమే మంచిది. ఎందుకంటే ఇటువంటి విషబీజం అనేది మీ జీవితంలో నాటితే కనుక ఈ రోజు కాకపోతే ఒక 3 years తర్వాత ఆవిడ నాటచ్చు. సరే సార్, ఇప్పుడు మా మమ్మీని ఒక 1 year 2 years పాటు కొంచెం దూరంగా పంపించడానికి ట్రై చేస్తాను సార్. ఓకే, కఠినంగా వివరించి ఖచ్చితమైన కండిషన్ కొంచెం మాకు ఏమన్నా పిల్లలు పుట్టడం అనేది జరిగితే తర్వాత తను హ్యాపీగా ఉంటుంది, మా అమ్మ టార్చర్ పెట్టడం మానేసి. అంతే. మా అత్తయ్య గారు ఉంటారు సార్, మా ఆయన చెప్పి తీసుకొచ్చింది నువ్వు నాకు. సరేలేండి, తనేదో మంచి తెలియదు కదా కిరణ్ నాకు. సరే అయిపోయింది కదా, అది వదిలేద్దామా. అప్పుడు నీ అదృష్టం చాలా బాగుంది కాబట్టి ఇది పెళ్లి వరకు వెళ్ళక ముందే అటువైపు ఇంకో ఆడపిల్ల, ఇటువైపు నువ్వు, 2 కుటుంబాలు మోసపోక ముందే మీ నక్షత్రాలు బాగున్నాయి కాబట్టి ఈరోజు మా వరకు ఫోన్ చేసి ఇది గడప దగ్గరే ఆపాం. గడప దాటుంటే కనుక మనం ఏం చేసి ఉండేవాళ్ళం కాదేమో, అది ఇంకో స్థాయికి వెళ్ళిపోయేది. కాబట్టి నీ భర్త నీ చెంతనే ఉన్నాడు, నీ భర్త నీతో పాటు కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నారు, మీ ఇద్దరికి పిల్లలు కావాలనే కోరిక ఏ విధంగా అది సఫలమవుతుంది అనేది జయ మేడం మీకు ఖచ్చితంగా సూచనపరంగా చెప్తారు. ఆ విధంగా మీరు ముందుకెళ్ళండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మీ అత్తగారు కిరణ్ వాళ్ళ తల్లి గారు
ఆవిడ ఆలోచన శైలి మొండికేస్తే కనుక, వినకపోతే కనుక దయచేసి ఆవిడకి స్ట్రిక్ట్ కండిషన్స్ పెట్టి 1 or 2 years మీ ఇద్దరి మధ్యన ఏదో ఒక మంచి జరిగేంత వరకు, ఒక బిడ్డ పుట్టేంత వరకు ఆవిడని దూరం పెట్టండి. మీరైతే ఒకసారి అవకాశం ఉంటే ఒకసారి రండి స్టూడియోకి. ఓకే అండి, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు రండి అమ్మా. ఎక్కడికి వెళ్ళాలి, అసలు ఇప్పటి వరకు మీరు చేసిన ప్రాసెస్ ఏంటి? నేను ఒక డాక్టర్తో మీకు అపాయింట్మెంట్ అరేంజ్ చేస్తాను, గైనిక్తో, దాన్ని బట్టి మాట్లాడదాం. ఓకే మేడం, థాంక్యూ మేడం. ఆల్ ది బెస్ట్. ఓకే కిరణ్ అండ్ ఓకే స్వప్న, ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ బోత్ ఆఫ్ యూ. బాయ్ అమ్మా. అంటే మనం అంత నాటకీయంగా వెళ్ళకపోతే కిరణ్ ఒప్పుకునేవాడు కాదు. మనం ఏంటంటే మనం వెళ్ళినటువంటి మార్గం ఒక రాంగ్ రూట్ అయినా కూడా తప్పట్లేదు కదా, జీవితాన్ని నిలబెట్టడం గురించి వెళ్ళినటువంటి రూట్. కానీ నేను అదే చెప్తున్నా పదే మనం సైన్స్ చాలా అభివృద్ధి చెందిందండి. ఇంకా మూర్ఖంగా ఆలోచించి ఎక్కడికో వెళ్ళిపోయి ఆవిడైనా పెద్ద ఆవిడైనా ఆలోచించాలి కదా, రోజులు ఎలా ఉన్నాయి. అంటే ఆవిడ ఆలోచన వాస్తవానికి మనకి ఇప్పటికీ తెలియదు. ఆవిడ ఆలోచన పిల్లల గురించా, లేదంటే వీళ్ళని విడగొట్టడమా, లేకపోతే డబ్బుల కోసమా అనేది అర్థం కాదు. కట్నం గురించా. రైట్ కళ్యాణ్ గారు, కిరణ్ దంపతులు ఇద్దరు వచ్చారంటే కనుక ఎక్కడికి వెళ్ళాలి ఏంటని నేను ఒక గైనిక్తో అరేంజ్ చేస్తాను. దాని తర్వాత ఏం చేయాలనేది కూడా మనం మాట్లాడదాం. తప్పకుండా. రైట్, నమస్తే. నమస్తే జగన్. కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్.